10 మంది వచ్చి ఎగబడితే ఏ అవుతుంది గాయంత పని చేసి పెట్టమా, ఏం ఫికర్ చేయకుర్రి, మీ పని ఖచ్చితంగా చేసి పెడతాం అన్నట్టు అప్పటి పూర్తికి అందరినీ సలహా చేసి అవతల పడుతుంటారు చాలా మంది లీడర్లు. అయితే ఇంకొంతమంది లీడర్లు ఉంటారు, ఒక్కసారి మాటిస్తే ఎమ్మటే ఆ పని పూర్తి కావాలి అన్నట్టు చేస్తుంటారు. అవసరమైతే తానే బండి కట్టుకొని పోతుంటారు. ఇగో గిసొంటి ముచ్చట్నే ఇది చూడుర్రి. ఉషో అని ఎల్లగొట్టేటట్టు లేదు, ఆడి అని ఆదిలిచ్చేటట్టు లేదు. చిత్తూరు విజయనగరం జిల్లాల దిక్కు ఏనుగులతోని చిన్న గోసుండదు. చేన్లు శెల్కలు ఆగం పట్టించుడే కాదు, ఎప్పుడు ఊర్ల మీద పడి ఏం చేసేది తెలియదు. పబ్లిక్ పానాలు తీస్తుంటే ఏనుగులు ఏండ్ల సందికి ఇదే గోస. అయితే ఇన్నొద్దులకు దానికో పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. అడవి ఏనుగులను అదుపులో పెట్టేందుకు కర్ణాటక రాష్ట్ర సర్కారుతో మాట్లాడి కుంకి ఏనుగులను ఏపీకి రప్పించే యుగురం చేసిండు. బెంగళూరుకు పోయి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట ముచ్చట చేసిండు. ఆఫీసర్లతో చర్చలు చేసిండు. అడవి ఏనుగులను ఆగబట్టే కుంకి ఏనుగులు కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయట. అందులో కొన్నిటిని ఏపీకి పంపిస్తే ఏనుగులను అదుపులో పెట్టుకుంటామన్నట్టు మాట్లాడిండట సారు. అంతేకాదు ఎర్రచందనం స్మగ్లింగు, చెట్లు కొట్టుడు, జీవాల వేట వాటి మీద కూడా మాట్లాడుకున్నారట. నడమ నిన్నయాల సినిమాలల్లో స్మగ్లింగ్ చేసేటోళ్ళనే హీరోల తీరుగా చూపిస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened? గిట్లా అడవులు అడవి జీవాలను కాపాడుకోనికే ఏపీ కర్ణాటక రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అన్నట్టు అందరితో మాట ముచ్చట చేసిండట సారు. కర్ణాటక పబ్లిక్ కొరకు కన్నడ భాష నేర్చుకుంటా మళ్ళోసారి ఎప్పుడన్నా కన్నడలో మాట్లాడతా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక సినిమాల ముచ్చట్లు అడిగితే సినిమానే, రాజకీయమే. ఇప్పుడైతే రాజకీయం ముచ్చట్లే మాట్లాడరాదుర్రే అన్నట్టు కొట్టి పారేసిండు సారు. మరి ఇక ఏనుగులను భయపెట్టాలంటే ఇటు దిక్కు కూడా ఏనుగులే ఉండాలి. చూడాలి కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి కుంకి ఏనుగులు ఎప్పుడు వస్తాయో, మన దిక్కు ఏనుగుల పీడ ఎట్ట ఇరుగడ చేస్తారో. కానీ డిప్యూటీ సీఎం పవన్ సారు కార్యం ముంగటేసుకున్నాడంటే ఇక జల్దిగానే అవుతుంది అనుకుంటారట అందరూ.